మహాభారతంలో కేవలం అధర్మం వైపు నుంచుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వ్యక్తి కర్ణుడు. కర్ణుడు గొప్పవాడు లేక చెడ్డవాడు అని చెప్పడానికి నేను సరిపోను. తన జీవితంలో జరిగిన 2 సంఘటనలు ఈ వీడియోల ద్వారా మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ముగించుకున్న తర్వాత కృష్ణుడు పాండవుల రాజ్యం ఇమ్మడానికి హస్తినాపురానికి బయలుదేరాడు. హస్తినాపురి మహాసభలో ధృతరాష్ట్రుడు, గాంధారి, కృపాచార్యుడు, భీష్ముడు, దుర్యోధనుడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరూ ఉన్నారు. ఆ సమయంలో కృష్ణుడు అక్కడికి చేరుకొని పాండవులు అరణ్యవాసం ముగించుకున్నారు. పాండవులకి 5 రాజ్యాలు ఇవ్వమని కృష్ణుడు కోరాడు. దానికి దుర్యోధనుడు ఒప్పుకోలేదు. కేవలం 1 రాజ్యమన్నా ఇమ్మని కృష్ణుడు కోరాడు. దానికి కూడా దుర్యోధనుడు ఒప్పుకోలేదు. కృష్ణుడు దానికి బదులుగా మీరు రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం తప్పనిసరి అని బెదిరించాడు. అక్కడే ఉన్న భీష్ముడు, విదురుడు, ద్రోణుడు యుద్ధం వద్దని దుర్యోధనుడికి చెప్పాడు. దానిని దుర్యోధనుడు పట్టించుకోలేదు. దానికి వెంటనే కర్ణుడు లేచి హస్తినాపుర రాజ్యం ఇచ్చే పరిస్థితి లేదని కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు కర్ణుడిని మందలించి, కర్ణ, నీవు జీవితంలో చాలా పెద్ద పొరపాట్లు చేశావు. పాండవుల్ని పలుమార్లు ద్వేషించావు. ద్రౌపది వస్త్రాపరణ సమయంలో ద్రౌపదిని వైశ్య అని ఒక ముద్ర వేశావు. కేవలం నీ వల్లే ఈ యుద్ధం జరగబోతుందని కృష్ణుడు అన్నాడు. దానికి కర్ణుడు దుర్యోధనుడితో, దుర్యోధన, నేనైతే అర్జున్ని సంహరిస్తాను, యుద్ధాన్ని గెలిపిస్తాను, నన్ను నమ్ము అని అన్నాడు. ఆ రోజు యుద్ధం ప్రకటించింది కేవలం కర్ణుడు. కర్ణుడిని చూసుకున్న దుర్యోధనుడు యుద్ధం అయితే ప్రకటించాడు. భీముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి ఉన్న గొప్ప సభలో అధర్మంకైతే చోటు చేసుకుంది. యుద్ధం ప్రకటించిన తర్వాత కృష్ణుడు వెళుతూ కర్ణుడితో ఏకంగా మాట్లాడాలి, మరుసటి రోజు ఈ సమయానికి ఇలా రా అని చెప్పి కృష్ణుడు కర్ణుడితో చెప్పాడు. మరుసటి రోజు సాయంత్రం కర్ణుడు కృష్ణుడిని ఏకాంతంగా కలిశాడు. కృష్ణుడు కర్ణుడి జన్మరహస్యం వివరించి, కర్ణ, నీవు కౌరవులను విడిచిపెట్టి పాండవుల వైపుకు రా. పాండవులు నిన్ను అన్నగా స్వీకరించి సమస్త ఆర్యావర్తానికి నిన్ను రాజుని చేస్తారు. నీ తల్లి నీతో పాటు ఉంటుంది. సమస్త గౌరవ మర్యాదలు నీకు ఉంటాయి అని చెప్పి వివరించాడు. కర్ణుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు, కృష్ణ, పాండవులు నా తమ్ముళ్ళు అంటున్నావు, కుంతి నా తల్లి అంటున్నావు, కానీ దుర్యోధనుని స్నేహమే నేను రుణం తీర్చుకోలేనిది. నాకు రాజ్యము మర్యాదలు లేని సమయంలో దుర్యోధనుడు నన్ను అంగరాజ్యానికి రాజ్యం చేసి నాకు గౌరవ మర్యాదలు కలిగించాడు. నేను దుర్యోధనుని రుణం తీర్చుకోలేను. నాకు తెలుసు నేను అధర్మ వైపు నుంచున్నానని. పంచభూతాలను నాకు హెచ్చరిస్తున్నాయి, ముందు ఒక ప్రళయం రాబోతుందని. కౌరవులు ఓడిపోతారని నాకు తెలుసు, పాండవులు గెలుస్తారని కూడా తెలుసు. ఎందుకంటే పాండవుల తరపున నువ్వున్నావు, నువ్వెక్కడుంటే ధర్మం అక్కడ ఉంటుంది. కానీ నేనైతే కౌరవుల తరపునే పోరాడతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ మరుసటి రోజు మాట్లాడింది సూర్యుని రక్తం. రాజమాత కుంతీదేవి ప్రధాన పుత్రుడు సూర్యపుత్రుడు కర్ణుడు అయితే ఆ రోజు మాట్లాడాడు. ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.